Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Sarla. Hi Dave. Hello. Hello చెప్పు. Dave మనం ఎక్కడికి వెళ్తున్నాం చెప్పు. Where are we going? పెనగంచిప్రోలు. ఎందుకు వెళ్తున్నాం సర్లా? గోసేగాడిది ముక్కుకి. చూస్తావా టీవీలో? ఏ దేవ్ నీ కుర్తా భలే ఉంది, వెరీ నైస్. నేను జస్ట్ 1 day బిఫోర్ వచ్చాను అనమాట విజయవాడ. అండ్ మా చెల్లెమో మార్నింగే ట్రైన్ దిగింది జంషెద్పూర్ నుంచి. డైరెక్ట్గా విజయవాడ వచ్చేసేసి ఇంకా మా దగ్గర ఫ్రెష్ అయిపోయి మేము ఇక్కడ నుంచి విజయవాడ నుండి అందరం కలిసి పెనగంచిప్రోలు వెళ్తున్నాము. వాళ్ళందరేమో గుంటూరు నుంచి వెళ్ళారు, చెల్లి వాళ్ళు పిల్లి వాళ్ళు ఏమో విజయవాడ నుంచి స్టార్ట్ అయ్యారు. హాయ్ శరత్, బొంబాయి బుల్లోడు. ఎంతసేపు పడుతుంది శరత్ వెళ్ళడానికి? 65 kilometers. 1 hour. ఓకే నానా ఒకసారి వెనకాల చూస్తారా నాని గారు? నా బ్లాగ్ లో ఒక చిన్న క్లిప్ ఇవ్వండి, ఒక బైట్. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను చెప్పబోయే టెంపుల్ చాలా ఫెమిలియర్గా ఉంటుంటుంది మీలో చాలామందికి. పెనగంచిప్రోలు తిరుపతమ్మ గుడి. అండ్ ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే సంబరాలు ఉత్సవాలు అవన్నీ జరుగుతూ ఉంటాయి కదా, దట్టు ఆషాఢ మాసము చాలా చాలా ఫేమస్ అనమాట. ఎక్కువగా సండేస్ అవి వచ్చి మొక్కు తీర్చుకుంటూ ఉంటారు. ఇప్పుడు ప్రస్తుతము మేబీ రెయినీ సీజన్, ఫస్ట్ హార్వెస్ట్ అదంతా అమ్మవారికి ఇస్తారేమో, నాకు అంత ఐడియా లేదండి. సో అక్కడ మొత్తం అంతా కూడా కూరగాయలతోటి డెకరేట్ చేసింది. టెంపుల్ లోపల మనం వీడియో తీయకూడదు కాబట్టి జస్ట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నా. అక్కడ ఎక్కువగా కరివేపాకుతోటి డెకరేషన్ చేసేసి ఫుల్గా వంకాయలు, బెండకాయలు, సొరకాయలు, క్యాప్సికమ్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, హార్వెస్ట్ చేసిన వెజిటబుల్స్ అన్నీ కూడా మేబీ లైక్ ఫస్ట్ హార్వెస్ట్ అనుకుంటా తీసుకొచ్చి అక్కడ ఇస్తూ ఉంటారేమో. ఇంకా అది ఒక డెకరేషన్ కింద కూడా టర్న్ అయింది. ఫుల్ డెకరేట్ చేసేస్తుంది టెంపుల్. చాలా బాగుందన్నమాట చూడటానికి. మా పిన్ని వాళ్ళు మార్నింగే గుడికి వెళ్ళిపోయారు. అక్కడ పొంగల్ అదంతా ప్రిపేర్ చేసి అమ్మవారికి నివేదన చేస్తారు. నివేదన ఇన్ ద సెన్స్ అది పొంగల్ తెప్పాళ్ళ తల మీద పెట్టుకొని గుడి చుట్టూ ఒక ప్రదక్షిణ చేస్తారు. గుడి ఆవరణ కూడా చాలా పెద్దగా ఉంటుంది అండ్ సర్కంఫరెన్స్ కూడా ఎక్కువే అనమాట. సో మనకి కొంచెం అప్పుడప్పుడు కాళ్ళు కూడా కాలుతూ ఉంటాయి. ఫుల్ 11 o'clock 12 o'clock ఎండ్ అయితే. ఇక్కడ ఆల్రెడీ ఒకసారి పొంగల్ నేను పెట్టానండి ఇంతకుముందు. ఇది నాకు ఈ ప్లాన్ లేదు యాక్చువల్లీ, ఈసారి వచ్చే ప్లాన్, బట్ అమ్మవారి పిలుపు అని చెప్పచ్చు. సో ఐ ఫెల్ట్ సో గుడ్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా మేము కూడా అమ్మవారి దర్శనం అది చేసుకున్నాము. ఈ లోపల మా పిన్ని వాళ్ళు చేయాల్సినవన్నీ చేసేసి ఇంకా నెక్స్ట్ కుకింగ్ అదంతా కూడా స్టార్ట్ చేయించేశారు. అండ్ మేము ఈ కుకింగ్ తింటాము అదంతా కూడా మామిడి తోటల్లో చేసామన్నమాట. ఎట్లా అంటే గుడి సరౌండింగ్స్లో చాలా పొలాలు, తోటలు ఉంటాయి కదా. సో ఈ తోటలో ఉన్న వాళ్ళందరూ ఏం చేశారంటే ఒక 1 or 2 acres వాళ్ళు కొన్ని డెడికేటెడ్ స్పేసెస్ లాగా రెంట్ అవుట్ చేస్తారు. ఇక్కడంతా కూడా ఎలా ఉంటుందంటే ఒక రూమ్స్ ఉన్నాయనుకోండి, 2 or 3 రూమ్స్ ఏసీ రూమ్స్ ఉంటాయి, నాన్ ఏసీ రూమ్స్ ఉంటాయి. సో కొన్ని హై ఎండ్ ఉంటాయి, నార్మల్ ఉంటాయి, ఒకటని చెప్పలేమన్నమాట. కాకపోతే ఫుల్ హైఫైగా అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. విత్ బేసిక్ ఎమ్యూనిటీస్ ఉంటాయి. ఈ పిల్ల యుఎస్ నుంచి వచ్చి పోజులు కొడుతుంది. ఎంత స్టైల్ చేసుకుంది. ఎంత స్టైల్ అంటే మా పిల్లలు నాటి తెలుగులోనే మాట్లాడతారు, ఇంగ్లీష్ లో మాట్లాడు. శాంతకి జై జై అన్నవాళ్ళు సో మచ్ ఇంకొద్ది నెయ్యి రాస్తున్నారు. శిరీష థ్యాంక్ యూ సో మచ్. శిరీష చాలా కాచపై జరిగేదే కానీ
అర్థం కాదు నాకు. అమ్మ బిజీ బ్యూటిఫుల్ గర్ల్ బిజీ ఏకైక కూతురు. కజిన్స్ని మీట్ అయితే ఆ హ్యాపీనెస్ వేరు కదా. ఫుల్గా జోష్లో ఉన్నాము, బాగా మాట్లాడుకున్నాం. ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ ఐ మెట్ దెమ్. వీళ్ళందరినీ మీట్ అయ్యి చాలా రోజులు అయిపోయిందండి. సో హార్ట్ఫుల్గా కాసేపు మాట్లాడుకోవటం, నవ్వుకోవటం ఇవన్నీ చేసాము. ఆ తర్వాత కొన్ని పిక్చర్స్ అవి దిగేసేసి ఇంకా భోజనానికి వెళ్ళిపోయామన్నమాట. ఈ భోజనాలు వచ్చేసరికి ఇంకా బయట చెట్ల కింద తింటంటే కార్తీక మాసం వనభోజనాల టైప్లో ఉంది. బట్ దిస్ ఈస్ డిఫరెంట్. వీ ఎంజాయ్డ్ అ లాట్. ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంది. గుంటూరు గోంగూర చేద్దాం ఫస్ట్. ప్రతి చోట వెజిటేరియన్స్, నాన్ వెజిటేరియన్స్ ఉంటారు కదా. సో పులావ్ వచ్చేసరికి వెజిటేరియన్ చేయించారు, వైట్ రైస్, పొంగలి, గారెలు చేయించారు. యాక్చువల్లీ బిర్యానీలో అదే బగారా రైస్లో మటన్ కానీ చికెన్ కానీ ఏది యాడ్ చేయాల. అండ్ కలియా అంటారు కదా, అది గోంగూర. సో ఇట్లాగా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఈవెన్ చికెన్ ఫ్రై కూడా చేయించారనమాట, పిల్లలకి ఇష్టము అని చెప్పేసి. ఇంకా లాస్ట్లో అందరూ తినేసిన తర్వాత మేము కూడా భోజనం చేస్తాం. వాళ్ళ తోటలో భోజనాలు అవునా? ఎక్కడ? నాన్ వెజ్ భోజనాలు. ఎక్కడ? మటన్ కర్రీ, పులావ్, గోంగూర, మా పెంపుడు కొడుకు భోజనాలు. చూసావా అలా మిస్ అవ్వకుండా అలా దేవుడు పట్టించాడు. భోజనాలు అవన్నీ కూడా కంప్లీట్ చేసేసుకొని ఇంకెక్కువసేపు ఉండలేదు ఇక్కడ. ఒక 5-10 minutes అట్లా ఉండి వెంటనే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ అదంతా కూడా వైండప్ చేయడానికి కొంతమంది ఉన్నారు, ఒక 2-3 ఉండి వాళ్ళు చూసుకుంటారు. సో బిట్వీన్ మేము ఏం చేసామంటే కంచిక్చర్లో వెళ్ళాము. కంచిక్చర్లో మాకు చాలా చాలా మెమరీస్ ఉన్నాయి. ఎందుకు అనంటే అది మా అమ్మమ్మ ఊరు. మార్నింగ్ ఏం జరిగిందంటే మా చెల్లి టెంపుల్కి వెళ్ళేటప్పుడు అక్కడ రైట్ సైడ్ ఇట్లా ఐ లవ్ కంచిక్చర్ల అనేది ఒకటి చూసిందంట. ఇప్పుడు ప్రతి ఊరికి కూడా ఐ లవ్ చెన్నై, ఐ లవ్ హాలీవుడ్ అట్లా ఏవో పెడుతూ ఉంటున్నారు కదా ప్రతి ప్లేసెస్కి. సో ఇట్లా ఐ లవ్ కంచిక్చర్ల చూసేసరికి చాలా ఎక్సైట్ అయిపోయి ముందే చెప్పింది అనమాట. వెళ్ళేటప్పుడు ఇక్కడ దిగి ఫొటోస్ తీసుకొని మనం ఆ తర్వాత ఇంతకుముందు మా అమ్మ వాళ్ళు ఉన్న ప్లేస్కి వెళ్దాము అని చెప్పి అట్లా ప్లాన్ చేసుకున్నాము. మధు ఎక్కడికి వెళ్తున్నాం? కంచిక్చర్ల మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. ఇక్కడ కొత్తగా బోర్డు పెట్టారు, ఐ లవ్ కంచిక్చర్ల. భాష ఎక్కడి నుంచి ఎక్కడిది మన వరకు చెప్పేసి మొత్తం ఈ చుట్టుపక్కల ఇల్లు మొత్తం. ఓకే. ఇప్పుడు మేము వచ్చింది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. ఇక్కడ ఇంతకుముందు వాళ్ళ ఇల్లు ఉండేదన్నమాట, పెంకుటి ఇల్లు. ఎంత బాగుండేదో అసలు, ఎన్ని మెమరీస్ క్రియేట్ చేసుకున్నామో ఆ టైంలో. ఈ ప్లేస్లో అయితే ఫెల్ట్ సో నాస్టాలజిక్. ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఇప్పటికీ మమ్మల్ని అంత బాగా పలకరిస్తారు, అంత బాగా అమ్మ వాళ్ళ పేర్లు అన్నీ గుర్తుంటాయి అన్నమాట. సో మా అమ్మ పేరు చెప్పి నీ కూతురా, ఇంకొక పిన్ని పేరు చెప్పి వాళ్ళ పిల్లల ఇట్లా పలకరిస్తూ ఉంటారు, చాలా ఆప్యాయంగా ఉంటారు అన్నమాట. ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళు లేరు, అక్కడ ఎవరు ఉండట్లేదు కాబట్టి ఇంకా హౌస్ కూడా అంతా కూడా తీస్తారు. యూనో ఓవర్ ద టైమ్ అన్నీ పాతబడిపోతూ ఉంటాయి కదా. కానీ చూసారు కదా, ఆ మెమరీ అట్లాగే ఉండిపోయింది. ఆ ప్లేస్ కూడా మళ్ళీ మేము మాది అని చెప్పి ఒక మెమరీ లాగా చెప్పుకోవడానికి ఎంతో బాగుంటుంది. అది మామయ్య వాళ్ళదేనండి. సో ఒకసారి అది చూసుకుందాము అని చెప్పి వచ్చామన్నమాట. కంచిక్చర్లకి కొంచెం దూరంలో పరిటాల అనే ఊరు ఉంటుంది. అక్కడ కాళికామ్మవారి గుడి ఉంటుందన్నమాట. ఇది ఇండియాలోనే టాలెస్ట్ విగ్రహము.
సో ఇక్కడ మేము మాకు బాగా నమ్మకం, మాకు బాగా సెంటిమెంట్. ఇక్కడ మేము చిన్నప్పటి నుంచి వస్తూ ఉంటాము. మా అమ్మ వాళ్ళు చిన్నప్పటి నుంచి వస్తూ ఉంటారు యాక్చువల్గా ఇక్కడ ఈ ఆశ్రమానికి. అప్పుడు ఈ విగ్రహం లేదు. మేము చిన్నప్పుడు ఆ రాయి కొని శిల్పం అదంతా కూడా చెక్కటము ఇదంతా చూస్తూ పెరిగామన్నమాట. అంటే ఆ రాయి దగ్గర మేము ఆడుకునేవాళ్ళం. అంత అటాచ్మెంట్ ఉంటుంది మాకు ఈ విగ్రహంతో, అమ్మవారితోటి. మాకు చాలా చాలా ఇష్టము. ఎవ్రీ ఇయర్ దసరా టైంలో కలశం అది పెడుతూ ఉంటారు. చాలా బాగా ఉత్సవాలు అవి చేస్తూ ఉంటారనమాట. మామూలుగా నాకైతే కుదరదు కానీ విజిట్ చేయడం, అమ్మ వాళ్ళు వచ్చి రెగ్యులర్గా విజిట్ చేస్తారు. సో మేము ఇక్కడ ఏంటంటే కొంచెం దారే కదా అని చెప్పి ఒకసారి అమ్మవారిని చూసి వెళ్దామని వచ్చాము. ఇది ఒక మెమరీ లాగా ఉంటుందని చెప్పి నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.